ప్రొద్దుటూరు మళ్లీ వేడెక్కింది. ఎస్ఎస్ మాల్ దగ్గరికి వెళ్లిన టీడీపీ నేత ప్రవీణ్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి వర్గీయులు దాడికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి, రాచమల్లు కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ప్రవీణ్ రెడ్డి. కడప జిల్లాలో టీడీపీ నేతల కయ్యం ఆగడం లేదు. ప్రొద్దుటూరులో ఎస్ఎస్ మాల్ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుణ్ణి వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేశారు టీడీపీ నేత ప్రవీణ్ రెడ్డి. ఎస్ఎస్ మాల్ నిర్మాణంలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించలేదంటూ కలెక్టర్కు, అగ్నిమాపక అధికారులకు ఫిర్యాదు చేశారు ప్రవీణ్ రెడ్డి. దీంతో ఎస్ఎస్ మాల్ ను తనిఖీ చేసేందుకు వెళ్లారు ఫైర్ సేఫ్టీ అధికారులు. ఆ మాల్ దగ్గరికి ఫిర్యాదుదారుడైన ప్రవీణ్ రెడ్డిని పిలిచారు. అయితే ప్రవీణ్ రెడ్డిని ఎస్ఎస్ మాల్ దగ్గర చూసిన టీడీపీ నేత కొండారెడ్డి అనుచరులు ప్రవీణ్ రెడ్డిపై రాళ్లు రుబ్బారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. గొడవ పెద్దది కావడంతో పోలీసులు ప్రవీణ్ రెడ్డిని ఆయన ఇంటికి తరలించారు. అయితే మాల్ కు కొద్ది దూరంలోనే ప్రవీణ్ రెడ్డి ఇల్లు ఉండటంతో అక్కడికి వెళ్లారు కొండారెడ్డి అనుచరులు. అటు ప్రవీణ్ అనుచరులు, ఇటు కొండారెడ్డి అనుచరులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. తన ఇంటిపై రాళ్లు వేయించినంత మాత్రాన వెనక్కి తగ్గబోనన్నారు ప్రవీణ్ రెడ్డి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి లంచం ఇచ్చి అనుమతులు తీసుకొచ్చుకొని మాల్ నిర్మించారన్నారు ప్రవీణ్ రెడ్డి. కొండారెడ్డి, రాచమల్లు కలిసి వచ్చినా తాను ఎదుర్కొంటానన్నారు ప్రవీణ్ రెడ్డి. ఈ రోజు ఎవడైతే ఎస్ఎస్ మాల్ దగ్గరికి గొడవకు వచ్చినాడో వాడంతా రాచమల్లు ప్రసాద్ రెడ్డి దగ్గర 5 ఏళ్ళు రాచమల్లు ప్రసాద్ రెడ్డి తిరిగినోడు వచ్చినాడు. నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు రాలే. తెలుసుకోవాలా ముందు. మళ్ళా ఛాలెంజ్ చేస్తానా, ఇది ఎస్ఎస్ మాల్ పంచాయతీ పక్కన పెట్టు. 30,000 మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు కదా, రమ్మన్ కొండారెడ్డిని ఓటింగ్కు. నేను కార్యకర్తల్లో బహిరంగంగా సవాల్ చేస్తానా, మహానాడులోనే పెడదాం, పొద్దుటూరు మహానాడులోనే ఓటింగ్ పెడదాం. నేను మహానాడు దగ్గరికి కూడా రాను, ప్రాంగణం దగ్గరికి. కార్యకర్తలు కన్నా నాకు ఒక్క ఓటు ఎక్కువ వేసినా కూడా నేను ప్రజల కోసం పోరాడతా, కార్యకర్త కోసం పోరాడతా. మరోవైపు ఎస్ఎస్ మాల్ విషయంలో తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఇంకోవైపు కొండారెడ్డి కూడా మాల్ విషయాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని చెప్పారు. అయితే ప్రవీణ్ రెడ్డి మాత్రం మాల్ విషయంలో గోల్మాల్ జరిగిందని గట్టిగా వాదిస్తున్నారు.